హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ అనిపించేది ఎఫ్ఆర్ఏఎస్ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ గురించి మీరు అందరూ కూడా చాలా వరీ అవుతున్నారు. మరి ఈరోజు మీరు పేపర్ చూసినట్టయితే గౌరవ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నవీన్ నికోలస్ గారు ఎఫ్ఆర్ఎస్ని పకడ్బందీగా అమలు చేస్తాం స్కూళ్ళల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు. సార్, స్కూళ్ళకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు అన్నప్పుడు డైట్స్ కిందకు వర్తిస్తుంది అంటే డైట్స్ అన్నీ కూడా గౌరవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కిందకి వస్తాయి. డైట్స్ అన్నీ, అదేవిధంగా డీలెడ్ కాలేజెస్ అన్నీ కూడా మనకు స్కూల్ ఎడ్యుకేషన్ కిందకి వస్తాయి. సో మనం చూసుకున్నట్టయితే మరి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి మన మినిస్టర్ ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఆలోచనతో ఎఫ్ఆర్ఏఎస్ సిస్టమ్, ప్రతి ఒక్క విద్యార్థి కూడా తరగతి గదిలో ఉండాలి, ఉపాధ్యాయులు కూడా తరగతిలో ఉండాలన్న ఆలోచనతో ఎఫ్ఆర్ఏఎస్ని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానివలన తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థలో ఈసారి 18వ స్థానానికి చేరడం జరిగింది. ఇంతకుముందు 26 స్థానం ఉండే, అప్పుడు 18వ స్థానం చేరేది. చాలామంది విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు, సార్ మీరు చెప్తున్నారు కానీ ఎఫ్ఆర్ఎస్ లేకుండా మేనేజ్ చేస్తామని చెప్పి చాలామంది అంటున్నారు. ఇక్కడ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎఫ్ఆర్ఏఎస్ అన్నది ఒక యాప్. ఫర్ ఎగ్జాంపుల్ డైట్స్లో మరియు డిఎల్ఎడ్ కాలేజీలో మీరు వెళ్ళగానే మీకు మీ యొక్క డీటెయిల్స్ అడుగుతారు. ముఖ్యంగా ఆధార్ కార్డ్, మీ ప్రతి ఒక్కరు కూడా ఫోన్ నంబర్ ఉండాలి, పర్సనల్ ఫోన్ నంబర్, రైట్? సో ఆ డీటెయిల్స్ పంపించిన తర్వాత ఎఫ్ఆర్ఏఎస్ టీమ్ ఏం చేస్తుందంటే మీకు ఐడి క్రియేట్ చేస్తుంది. తర్వాత మీరు స్పెసిఫై అన్న యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవుతారు. సో ఓకే సార్, మరి లాగిన్ అవుతాము, యాప్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా చేయొచ్చా అంటే మీ కళాశాల పరిధి నుంచి 50 మీటర్లు దాటిందంటే మీ ఎఫ్ఆర్ఎస్ యువర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. అయితే ఈ మధ్యలో ఒక మిత్రుడు ఒక జిల్లా సంబంధించిన జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఫ్రెండ్ మాట్లాడుతూ అక్కడ చాలామంది విద్యార్థులు కళాశాల రాకుండా దూరంకి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ చేసినప్పుడు మీరు అనుకోవచ్చు అట్ట కూడా చేసుకోవచ్చా సార్ అంటే నేనేమన్నాను, 50 మీటర్ల పరిధి దాటినట్టయితే మీరు డిటెక్ట్ అవుతారు, మీకు అటెండెన్స్ పడుతుంది కావచ్చు. కానీ ప్రతి 10 డైట్ ప్రిన్సిపాల్ల దగ్గర వారి యొక్క కళాశాల కాకుండా ఆ జిల్లాలో ఉన్న ప్రైవేట్ డిఎడ్ కాలేజెస్ అందరిది కూడా డాష్బోర్డ్ ఉంటుంది. ఓకే, ఈరోజు నిజామాబాద్ జిల్లా ప్రిన్సిపాల్ గారు ఏం చేస్తారంటే వారి కింద కళాశాలలో అటెండెన్స్ ఎంత ఉంది అని చూసుకోవాలంటే 2 నిమిషాల్లో ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎవరెవరు అటెండ్ కాలేదని కనిపిస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు దూరంకి వెళ్ళి చేసినా కూడా కనిపిస్తుంది. అంటే ఇది జియో బేస్డ్, అంటే మన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని ఇస్తాం కాబట్టి జియో కోఆర్డినేట్స్ని ఉపయోగించి పనిచేస్తుంది. మీరు కళాశాలకు వెళ్ళి బయటకు వెళ్ళినా కనిపిస్తుంది. చాలామంది ఏమనుకుంటారు అంటే పొద్దున ఒకసారి మీకు చెప్పండి, పొద్దున్న చేసి వెళ్ళండి, మళ్ళీ సాయంత్రం వచ్చి చేసి వెళ్ళండి అని. సో మీరు ఒకవేళ మీరు ఆల్రెడీ జిల్లా విద్యా శిక్షణ సంస్థకు సంబంధించిన కాలేజీలో కానీ లేదా ప్రైవేట్ కాలేజీ జాయిన్ అయినట్టయితే మీరు ఒకసారి మీ యొక్క ఫేస్బుక్ యాప్లోని ఎఫ్ఆర్ఎస్ని ఓపెన్ చేసి డాష్బోర్డ్ చూసుకున్నట్టయితే మీరు కాలేజ్కి లేట్ వెళ్ళినా లేట్ ఎంట్రీ అని వస్తుంది, మీరు కాలేజ్ నుంచి తొందరగా వెళ్ళినా ఎర్లీ ఎగ్జిట్ అని వస్తుంది. సో లేట్ ఎంట్రీ, ఎర్లీ ఎగ్జిట్ కూడా అటెండెన్స్ రాదు. సో ఏమన్నామంటే గౌరవ డిసిట్ కన్వీనర్ గారు జారీ చేసిన ఉత్తర్వులు, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం డాక్టర్ యోగిత రాణా గారు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎఫ్ఆర్ఏఎస్ ఈజ్ లింక్డ్ విత్ ఎగ్జామినేషన్ ఫీజు అని చెప్పి ఉన్నారు. కాబట్టి మీరు అనుకోవచ్చు బయటకు వెళ్ళి చేసినా లేదా ముందు వెళ్ళిపోయినా లేట్ వచ్చినా మీ మొత్తం యాప్లో కనిపిస్తుంది, ప్రిన్సిపాల్ గారి యొక్క డాష్బోర్డ్లో కనిపిస్తుంది. ఎక్కడ కూడా మ్యానిపులేషన్ ఉండదు. ఒకవేళ మ్యానిపులేషన్ ఉన్నట్టయితే ఈ డాష్బోర్డ్ కాకుండా స్టేట్ ఎఫ్ఆర్ఏఎస్ టీమ్ డాష్బోర్డ్లో కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ఇలాంటి ఆలోచనలు కానీ పెట్టుకోకుండా
మీరు కళాశాలకు వెళ్ళినట్టయితే, రెగ్యులర్గా వెళ్ళినట్టయితే ఒక రీసెర్చ్ ప్రకారం ఏంటంటే రేపు పొద్దున మీకు జాబ్ రావాలి అంటే క్రమ పద్ధతిలో కళాశాలకు వెళ్ళినట్టయితేనే మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోండి, ఎఫ్ఆర్ఏఎస్ యాప్ ఏం చేస్తుందంటే మీరు ఎక్కడ ఉన్నారు, ఎన్నిసార్లు కాలేజీలోకి వెళ్ళి బయటకు వెళ్ళి కాలేజీకి వస్తున్నారు కూడా చూపెడుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, జియో కోఆర్డినేట్స్ ఉంటాయి. జియో కోఆర్డినేట్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ కాలేజ్ ఉందనుకోండి, ఆ కాలేజ్ సంబంధించి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకుంటారు. సో ఆ కాలేజీలోని ఆ యొక్క బిల్డింగ్ అంటే అక్కడ ప్రిన్సిపాల్ రూమ్ నుంచి 50 మీటర్లు దాటినట్టయితే మీ అటెండెన్స్ పడదు. మీకు అటెండెన్స్ ఏమంటుంది, యూఆర్ అవుట్ ఆఫ్ రీచ్ అంటుంది. ఆల్రెడీ ఎవరైనా విద్యార్థులు ఆల్రెడీ ఎఫ్ఆర్ఎస్ ఫేస్5 యాప్ తోటి చేస్తున్నట్టయితే మీరు మీ కాలేజ్ దాటి 50 మీటర్లు దాటినాక చూడండి, చూసినట్టయితే నేను అన్నది కనిపిస్తుంది. మీరు 50 మీటర్లు దాటినాక అటెండెన్స్ వేసినట్టయితే మీరు ఏమి అటెండెన్స్ చేస్తారు, మీకు ఏం ఆన్ డ్యూటీ ఉంటుంది? టీచర్ల కంటే ఏదన్నా ట్రైనింగ్కి వెళ్తారు, టీచర్లు ఏదన్నా గవర్నమెంట్ డ్యూటీ మీద వెళ్తారు. కాబట్టి అక్కడ యూఆర్ అవుట్ ఆఫ్ కవరేజ్. అంటే మీరు మీ కళాశాలకి 50 మీటర్లు దాటగానే మీరు చెక్ఇన్ చేశారనుకోండి, ఫేస్5 యాప్లోకి చెక్ఇన్ చేసినప్పుడు టైమింగ్ చూసిన తర్వాత ఏం చూపెడుతుందంటే యూఆర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటారు. మీరు ఏదైతే నిర్దేశిత ప్రాంతంలో లేరు అని చెప్తుంది. సో మీ అటెండెన్స్ ఎట్లా కౌంట్ అవుతుంది? ఎక్కడా కూడా చూడండి, టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది, ఎక్కడ కూడా మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉండదు, రైట్? సో కాబట్టి అనవసరంగా దాని గురించి జైన్ అయి సీరియస్గా చదువుకునే వాళ్ళని చదువుకోవాలనుకున్న వారు ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయినట్టయితే డెఫినెట్గా మీరు అందరు కూడా ఎగ్జామ్ రాస్తారు. ఇంకోటి గుర్తుంచుకోండి, ఆల్రెడీ 10 డైట్స్, అదేవిధంగా 60 నుంచి 65 డిఎడ్ కాలేజెస్ ఉన్నాయి. మరి డీసెట్ కన్వీనర్ గారు, గౌరవ డీసెట్ కన్వీనర్ గారు ఎఫ్ఆర్ఎస్ సంబంధించి రిజిస్ట్రేషన్స్ దాదాపు ఈ రోజుకు 100% అయితే కాలేజ్లో జాయిన్ అయిన ప్రతి విద్యార్థి కూడా ఎఫ్ఆర్ఎస్ సంబంధించి నమోదు చేయకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా వారు డీసెట్ కన్వీనర్ గారు జూమ్ మీటింగ్ పెట్టి 10 జిల్లాల విద్యా శిక్షణ సంస్థ ఆ డైట్ ప్రిన్సిపాల్స్ని అప్డేట్ చేస్తున్నారు, అడుగుతున్నారు ఎక్కడ తక్కువ, ఎక్కడ రిజిస్ట్రేషన్ కావాలి, ఇమీడియట్ చేయాలి. డైట్ ప్రిన్సిపాల్స్ 10 జిల్లాల డైట్ ప్రిన్సిపాల్స్ నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎఫ్ఆర్ఏఎస్ అటెండెన్స్. సో కాబట్టి ఇంత పకడ్బందీగా డీసెట్ కన్వీనర్ గారు వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ మరి విద్యార్థులకు సరైన విద్య అందించాలన్న ఆలోచనతో, మరి కళాశాలలు రెగ్యులర్గా నడాలన్న ఆలోచనతో ఈ ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు అందరు కూడా ఆలోచన చేయకండి. నేను మెసేజ్లు వస్తున్నాయి, ఎక్కడ కూడా ఏదైనా మనం చెప్పే ముందు ఆలోచించి చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా తప్పు విషయాలు చెప్పడం జరగదు, ఫాల్స్ చెప్పడం జరగదు. ఎందుకంటే మనం ఆన్లైన్లో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పరంగా ఏదైతే జరుగుతుందో దాన్ని సరైన విధంగా చెప్పడం, అదేవిధంగా అవగాహన కల్పించే ప్రయత్నమే జరుగుతుంది. సో కాబట్టి ఎఫ్ఆర్ఏఎస్ అటెండెన్స్ తెలంగాణ విద్యా వ్యవస్థలో ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్లో పిల్లల యొక్క నమోదుకు మీరు చూస్తుంటారు, పిల్లల యొక్క నమోదు రెగ్యులర్గా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, అదేవిధంగా టీచర్ల యొక్క అటెండెన్స్ కూడా మానిటర్ చేస్తున్నారు. దాంట్లో భాగం మనం కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కిందకే వస్తాం. మనము డైట్స్ అన్నీ లేదా ప్రైవేట్ డిఎడ్ కాలేజెస్ అన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కిందకే వస్తాం. కాబట్టి మరి మనం విద్యాశాఖ మంత్రిత్వ శాఖ గౌరవ సీఎం దగ్గరే ఉంది. కాబట్టి అన్నీ కూడా పకడ్బందీగా అమలు అవుతాయి. కాబట్టి ఎక్కడ కూడా అపోహలకు పోవద్దు, అపోహలను క్రియేట్ చేయొద్దు. అపోహలకు క్రియేట్ చేయదు. మీరు ఒకసారి పోయి మీ ఫేస్5 యాప్ చూసుకోండి, జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మీరు ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అన్నది కూడా క్లారిటీగా ఉంటుంది. దానికి ఒక టైం ఉంటుంది, ఆ టైం దాటిందంటే లేట్ ఎంట్రీ ఉంటుంది. సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా టైం ఉంటుంది, దానికంటే ముందు వెళ్తే ఎర్లీ ఎగ్జిట్ ఉంటుంది, రైట్? సో మీరు వస్తూ పోతున్నంతా కూడా 10 డైట్స్లోని ప్రిన్సిపాల్స్ కూడా తెలుస్తుంది. అదేవిధంగా స్టేట్ ఎఫ్ఆర్ఏఎస్ టీమ్ కూడా డాష్ బోర్డ్లో లేదా డీసెట్ కన్వీనర్ లేదా డైరెక్టర్ సిఆర్టీ గారికి కూడా తెలుస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మ్యానిపులేషన్ అవకాశం లేదు. కాబట్టి అలాంటి ఆలోచనలు మానుకోవాలని హోప్ చేస్తూ, ఎందుకంటే ఇలాంటి మంచి విషయాన్ని మనం స్వాగతిస్తూ హోప్ దట్ డిఎడ్ కాలేజెస్ డైట్స్ అన్నీ కూడా చాలా క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఆశిస్తూ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ డాక్టర్ బొల్లా. బాయ్.